నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద గ్రహస్థితి ఎలా ఉందో వేసి ఉన్నారు. ఏంటి సార్, ఏం చెప్పబోతున్నారు సార్? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా గ్రహాలు మనకి జన్మజాతకంలో ఎలా అయితే స్ట్రెంగ్త్ఫుల్ ప్లానెట్ ఆ స్ట్రెంగ్త్ని ఆ జాతకుడికి ఎలా ఇస్తుందో, వీక్గా ఉండే ప్లానెట్ ఆ యొక్క విషయంలో వీక్గా ఉంటాడు. అయితే ఇది ఆ కారకత్వం కనెక్ట్ అవ్వాలి. చాలామంది తెలియక ఏమనుకుంటారు, నా కుజుడు బాగాలేడు అనుకుంటారు. కాదు, కుజుడు బాగోనప్పుడు మీకు ఏ భావం కనెక్ట్ అయిందా, కుజుడికి నిజంగా భావం కనెక్ట్ అయిందా లేదా, నిజంగా ఆ మహాదశ వస్తుందా లేదా. ఎప్పుడో 110 సంవత్సరాల్లో వస్తుందంటే వేస్ట్. మళ్ళీ అది ఇబ్బంది ఏముండదు, దానివల్ల మంచి కూడా ఉండదు పెద్దగా. దానివల్ల 110 సంవత్సరాలకు రావడం ఏమిటి అని కన్ఫ్యూజ్ అవుతారేమో. ఒక జన్మ జాతకానికి 120 ఏళ్ళు సంవత్సరాలు వస్తారు. అన్ని గ్రహాల యొక్క సంవత్సరాలు కలిపితే 120 వస్తుంది, దశలు కలిపితే వస్తుంది. అయితే ఇక్కడ మనకిప్పుడు ఈ స్థితి ఎందుకు వేశానంటే, ఇప్పుడున్న గ్రహస్థితి, ఇప్పుడు గోచారం, ఇప్పుడున్న గోచారంలో ఉండేటువంటి ఆకాశంలో ఉన్నటువంటి స్థితి. ఇందులో ప్రధానంగా బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు రాహుతో కలిసి. అలాగే శని కుజుడితో కలిసి ఉన్నాడు. ఒక లక్ ఏంటంటే ఈ శని కుజుడు, శని రవి ఈ రెండు కలిసి ఉన్నాయి. లక్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ కాంబినేషన్ లో పర్టికులర్ గా ఇప్పుడు కొద్దిగా అంటే ఈ రవి మారుతాడు మనకి 14వ తేదీ నుంచి. అది కొంచెం మారుతాడు, అది కొంతవరకు ఈ రెండే కలిసి ఉంటాయి. శుక్రుడు కూడా వచ్చాడు కొద్దిగా. ఈ శుక్రుడు ఏంటంటే ఇద్దరికి ఫ్రెండే, కుజుడికి ఫ్రెండే, శనికి ఫ్రెండే. కొంత తగ్గిస్తాడు దాని ప్రభావాన్ని. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఏం చేస్తుంది, శుక్రుడు ఉన్న ప్రదేశంలో ఈ రెండు ఉన్నందుకు, ఈ రెండు యొక్క కలయిక ఉన్నందుకు, ఈ బుధుడు నీచబడి ఉన్నందుకు దీనివల్ల జరిగే ఫలితాలు ఏమిటి గోచారంలో చూసుకుంటే, బుధుడు పర్టికులర్గా దేనికి కారకుడు అంటే షేర్ మార్కెట్కి కారకుడు, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు. రాహుతో కలిసినందుకు ఆన్లైన్ రిలేటెడ్గా చేసే బిజినెసెస్ కారకుడు. కాబట్టి ఈ సమయంలో పర్టికులర్గా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలా బుధుడు ఉన్నప్పుడు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన మోసాలు జరగడం కానీ, షేర్ మార్కెట్లో బాగా ఫ్లక్చుయేషన్స్, ఇది దాదాపుగా ఈ యొక్క నెలలో కొంతకాలం ఉండి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్ళి ఇట్లా ఉంది దీని పరిస్థితి. ఈ గ్రహం బుధుడు ముందుకు వచ్చేసి మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్తాడు. ఈ వచ్చి వెళ్ళే క్రమంలో ఏం జరుగుతుంటుందంటే ఫ్లక్చుయేషన్స్ అంటే విపరీతంగా పెరగడం, విపరీతంగా తగ్గడం లాంటివి ఇస్తాడు. ఇదంతా ఈ 2 నెలలు అంటే మార్చి ఏప్రిల్ మాసంలో ఉంటుంది. అందుకని ఏంటంటే పర్టికులర్ గా ఇలా జరిగినప్పుడు కొన్ని రాసులకు ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మేషలగ్నం ఉందనుకోండి, మేషలగ్నంలో పుట్టారు, వీళ్ళు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 3 and 6th లాట్ కదా. వృషభం అనుకోండి, సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, లేకపోతే ఇప్పుడు IVF చేయించుకుంటారు, ఇటువంటి విషయాల్లో ఆగాలి. మార్చి ఏప్రిల్ మాసంలో. మిథునం వారు ప్రాపర్టీ రిలేటెడ్ డీల్స్ విషయంలో, కొనడం అమ్మడాల విషయంలో. కర్కాటకం వారు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలో. అండ్ అలాగే సింహం వారు ఫైనాన్స్ విషయంలో, ధనాన్ని ఎక్కడైనా అంటే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోనే కొంత జాగ్రత్తగా ఉండాలి. సింహం వారు అయిపోయింది. కన్యవారు వివాహ సంబంధించిన విషయంలో, ముఖ్యంగా బంధువర్గంతో ఏదైనా వివాహ ప్రయత్నాలు అట్లాంటి విషయాల్లో ఆగాలి, చేయకూడదు. తులవారు ఇన్వెస్ట్మెంట్స్, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన అప్పులు ఇవ్వడం విషయంలో. వృశ్చికం వారు కూడా షేర్ మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తొందరపడి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ధనస్సు వారు కూడా ఏదైనా ప్రాపర్టీ డీల్స్, ఉద్యోగ వ్యవహారాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మానేయడం చేయకూడదు. ఈ యొక్క మకరం వారు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పులు ఇవ్వడం తీసుకోవడము, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుంభం వారు కూడా షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీన రాశి వారు కూడా వివాహ ప్రయత్నాలు
ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో ఈ బుధుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అమ్మ బాబు, అసలు మంచి జరిగేది ఏమీ లేదా సార్? లక్కీ మంచి విషయాలు జరిగేదంటే ఒకటి, ఉం. ఈ శుక్రుడు కూడా మారతాడని చెప్పాను కదా, శుక్రుడు వెళ్ళిపోతున్నాడా మళ్ళీ? వెళ్తాడు. బుధుడితో. ఎప్పుడు వెళ్తాడు? ఉం. మార్చి మాసంలో వెళ్తాడు ఉం. శుక్రుడు చూసుకున్నట్లయితే. ఉం. ఆ మార్చి మాసంలో ఫస్ట్ వీక్ లో అట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుంటుంది అంటే, మార్చి మాసంలో అప్పుడు కొంతవరకు నీచభంగ రాజయోగము అంటాం. ఉం. అక్కడ కొంత వీళ్ళకి అంటే ఇబ్బంది పడుతున్నది కాస్త మెరుగవ్వడము ఇట్లాంటివి ఇస్తుంది అనమాట. ఉం. అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోవాలి పర్టికులర్ గా. ఉం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గోచారం ఏం చేస్తుంది, ఏం ఫలితం ఇస్తుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే, సర్వసాధారణంగానే మనకు నెక్స్ట్ ఉగాదికి ఈ ఉగాది రాజు ఎవరవుతారంటే కుజుడు అవుతాడు. అది కాకుండా ఆల్రెడీ ఫిబ్రవరి మాసం నుంచి మనం గత వీడియోలో కూడా చెప్పాం, కొంచెం బాంబు పేలుళ్లను లేకపోతే నీటిలో తిరిగేటువంటి పడవలుగా హైజాక్ జరుగుతాయి, ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చాం మనం ఉం. గతంలో. అవును సార్. మనం జనవరి ఫిబ్రవరి మాసంలోనే చెప్పాం. అవును సార్. కొంచెం యుద్ధ వైఖరి, ఉం. యుద్ధ సంబంధంగా కొంత సిద్ధం అవ్వడం. ఎందుకంటే ఈ కాంబినేషన్ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, రాజు ఉం. తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉంటాడు బుధుడు దగ్గరికి వెళ్ళి, ఓ. నీచబడ్డ బుధుడు కదా. ఉం. శని కుజ అంటే ఏంటి, ఎంతసేపు గొడవ Fight. వాతావరణమే, ఉం. ఉం. అలాంటివి ఇస్తూ ఉంటుంది. అందుకని ఏం చేయాలి, ఇటువంటి కండిషన్స్ లో వీళ్ళు వెళ్ళి ఎక్కడా కూడా ఇరుక్కోకుండా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి విష్ణు సహస్రనామాలు, లేకపోతే నరసింహస్వామి స్తోత్రము అండ్ కాలభైరవ స్తోత్రము, ఇవి గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. దాని ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా గోవులకు కాస్త మీరు బెల్లము, క్యారెట్స్, సింపుల్ ఏమి లేదు, మన పని మనం చేసుకుంటే దీని గురించి ఏదో భయపడిపోవడం కాదు. నా ఉద్దేశం ఒకటే, అమ్మని నమ్ముకున్న వాడికి అన్నానికి లోటు ఉండదు, అమ్మవారిని నమ్ముకున్న వాడికి దేనికి లోటు ఉండదు. అంతే సార్. అమ్మ కడుపు చూసి అన్నం చల్లగా పెడుతుంది. చూస్తుంది, అవును, అమ్మ అవును. కడుపు చూస్తుంది, అమ్మవారు అన్ని చూస్తుంది. అన్నీ చూస్తుంది. Beautiful sir, beautiful. అది. అయితే ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు ఈ గోచారంలో ఇలా ఉంది, గ్రహస్థితి ఉం. ఇలా ఉంది, ఈ సమయంలో పుట్టేటటువంటి పిల్లలు ఎలాంటి జాతకులు అవుతారు? అంటే ఇప్పుడు ముహూర్తాలు పెడుతుంటారు కదా, ఉం. ఈ బుధుడికి కారకత్వాస్, బుధుడు పాడయ్యాడు కాబట్టి ఏ ఒకవేళ లగ్నాన్ని ఇప్పుడు చూస్ తప్పదమ్మా, చేసుకోవచ్చు? ఒక్కోసారి ఇప్పుడు ఎట్లా ఎగ్జాంపుల్ ఈ మార్చ్ అండ్ ఏప్రిల్ మాసాల్లోనే 9th మంత్ అదే నిండిపోతుంది, ఇంకా పుట్టే పరిస్థితి ఉంది. పుట్టే పరిస్థితి ఉం. వచ్చేసింది. ఉం. ఉం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇది ఈ బుధ సంబంధించిన విషయంలో శుక్రుడు రాకముందు బుధుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, వాళ్ళకి ఆర్టిజమ్స్ రావడము, నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అయితే దీనికి పరిహారం కూడా చెప్తాను. ఎప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రం నువ్వు ఇలా ఉంది ఇలాగే అనుభవించడానికి కాదు, ఇలా ఉంది నువ్వు దీన్ని ఎలా మార్చుకుంటావు, ఉం. ఏ దేవత ఆరాధన చేస్తావు, ఏ దానం చేస్తావు, ఏ మంత్రం చదువుకుంటావు కూర్చొని. నువ్వేం లక్షలు వేలు ఖర్చు పెట్టమని ఎక్కడా చెప్పదు, నువ్వు కూర్చొని మంత్రం చేయి, ఉం. కూర్చొని స్వామివారిని నమ్ముకో, విష్ణువుని నమ్ముకో, అమ్మవారిని నమ్ముకో, ఖచ్చితంగా నీకు ఫలితం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ నువ్వేం చేయాలి అంటే, విష్ణు సహస్రనామాలు ప్లే చేస్తుండాలి ఆ పిల్లవాడి దగ్గర. పుట్టే ముందు గర్భిణీ స్త్రీ గర్భిణీ స్త్రీ ఉంది, విష్ణు సహస్రనామాలు ప్లే చేయడము, దుర్గా అమ్మవారి స్తోత్రాలు, ఎందుకంటే రాహు దుర్గా అవతారం కదా, ప్లే చేయడము. ఈ రెండు కాంబినేషన్ శని కుజులు ఉన్నందుకు కాస్త నమశివాయ మంత్రం చేయడము. లేకపోతే ఇప్పుడు ఎలా అంటే, ఎండ వచ్చేసింది, ఎండాకాలంలో మే మాసంలో మంచి ఎండలు, ఎండని మీరు ఆపలేరు, వర్షాన్ని మీరు ఆపలేరు. మీరు గొడుగేసుకోగలరు, లేదా కారులో వెళ్ళగలరు, లేదా ఆటోలో వెళ్ళగలరు, అంటే దాని రక్షణ ఒక కోట్ వేసుకోగలరు, దాన్ని ఆపలేం కానీ మనం రక్షించుకోగలం కదా. అలా ఈ విష్ణు సహస్రనామాలు, లలిత, కాలభైరవ అష్టకం ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఆ పిల్లవాడికి రక్షణ కవచంగా ఉంటూ ఈ ఎఫెక్ట్ పుట్టే పిల్లల మీద ఉండదు. తప్పకుండా. గర్భిణీ స్త్రీలు రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, రకరకాల థాట్ ప్రాసెస్ లో, రకరకాల గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. బట్ దెన్ డెఫినెట్ గా విష్ణుమూర్తిని ఖచ్చితంగా కొలవండి. ఆటిజంతో చాలా మంది బాధపడుతున్నారు. ఒకసారి మీరు డెలివరీ అయిపోయిన తర్వాత అరే అప్పుడు ఆ సమయంలో నేను చక్కగా ఏ దైవ నామస్మరణ చేసుంటే బాగుండును అని రిగ్రెట్ వద్దు, ఖచ్చితంగా కొలవండి. అలాగే భాగవతాన్ని వినండి అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. భాగవత సప్తాహం ఎంత గొప్ప ఫలితాలు ఇస్తుంది. ఖచ్చితంగా. సో అది వినే ప్రయత్నం చేయండి. పిల్లలు, ఏ పిల్లవాడికి ఆటిజం ప్రాబ్లం రాకూడదు. వచ్చిన తర్వాత తల్లి పడేటటువంటి వ్యధాది మాటల్లో చెప్పలేం. డెఫినెట్ గా విష్ణువే కాపాడాలి ఇట్లాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు. అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సందర్భం చేయాలి అనిపిస్తుంటుంది ఎప్పుడు నాకేంటంటే, పిల్లలకి నువ్వు ఇది చదువుకుంటే నీకు మార్కులు వస్తాయని చెప్పడం కాదు నా ఉద్దేశం. చెప్తాను చూడండి, నీ చదువే అమ్మవారు, పుస్తకమే జేజీ, పుస్తకమే అమ్మవారు.
చెప్పే మాస్టరే సరస్వతీదేవి, Hmm. హైగ్రీవుడు, ఉమ్, స్కూలే నీకు దేవాలయం అని చెప్పాలి. Hmm. అంతేగాని నువ్వు ఇది చదువుకుంటే నీకు మార్కులు వస్తాయని చెప్పకూడదు అంటారు. చెప్పకూడదు. అంటే కంప్లీట్ గా అందులో మిళితమైంది. ఉమ్, ఉమ్, అలాగే ఒక వ్యాపారం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక వ్యాపారస్తుడు కావచ్చు నష్టపోతున్నాడంటే నువ్వు ఈ లక్ష్మీదేవి పూజ చేసుకుంటే డబ్బులు వస్తాయని కాదు, Hmm. వచ్చే కస్టమర్ లక్ష్మీదేవి. కరెక్ట్. ఆ బ్యూటిఫుల్. పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలంటారు. ప్రతి దాంట్లో ఈశ్వరుని చూడమని ఈశ్వరుని చూడమనే మన చెప్తున్నారు. సనాతన ధర్మం చెప్తుంది. Correct. ఇది చేస్తే ఇది వస్తుంది కాదు, అందులో దాన్ని చూడు డైరెక్ట్ గా. Right. చిన్నపిల్లలకు కూడా చెప్పడం నేర్పిస్తే చెప్పాలి. బ్రాటప్ చెప్పాలి. లోనే ఉండాలి అని. బ్రాటప్ లోనే అంటే Beautiful. చిన్నపిల్లలకి ఆ కోణంలో కనుక మనం చెప్పగలిగితే Correct. ఆటోమేటిక్ గా వాళ్ళకి అన్నిట్లో అది చూసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా సార్. చాలా చక్కగా చెప్పారు సార్. డెఫినెట్ గా ఇది ఇంప్లిమెంట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు Yeah. కూడా. రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.